బిడ్డలారా, ఈరోజు నీ ప్రాణ ఆత్మ శరీరము నిందారహితముగా ఉండాలని ప్రభువారు ఎంతగానో కోరుకుంటున్నాడు. ఎంతమంది మీలో పరిశుద్ధంగా ఉన్నారో ఒకసారి మీరు ఆలోచన చేసి చూడాలి. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. మీరందరూ బాగున్నారా? మీరందరూ ప్రభు సన్నిధిలో బాగుండాలని ప్రతిరోజు దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. దేవుని యొక్క కృప, కనికరం, ప్రేమ నిత్యం మీ జీవితంలో నిలిచి ఉండాలని ప్రభు సన్నిధిలో మీ కొరకు ప్రార్థిస్తున్నాను. దేవుడు ఇంకా రాని మిమ్మల్ని ఉన్నతమైన స్థాయిలో దీవించాలని, బలపరచాలని దేవుని సన్నిధిలో నేను ఎంతో ప్రార్థన చేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించుగాక. ఈరోజు దేవుడు మీకు ఇచ్చిన వాగ్దానం యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 32వ వచనం. ఈ వాగ్దానం ఎత్తిపట్టి ప్రార్థన చేయండి. ఇంకా కొద్ది దినాల్లోన ఒక గొప్ప అద్భుత కార్యం మీ జీవితంలో, మీ కుటుంబంలో జరగబోతుందని ప్రభు పలుకుతున్నాడు. ఈ మాటను సీరియస్గా, ఇది నా కొరకే దైవజనుడు ఈరోజు పలికాడని గట్టిగా పట్టుకొని ప్రార్థన చేయండి. ఒక్కొక్క దైవసేవకుడికి ఒక్కొక్క ప్రత్యేకత తన రాజ్య వ్యాప్తి కోసం ఇస్తాడు. ఈ దీనదాసునికి దేవుడు ఇచ్చిన ప్రత్యేకత ఏంటంటే, నేను ఏ ప్రవచన వాకైతే పలుకుతానో అది ఖచ్చితంగా సాక్షాత్తుగా నెరవేర్చబడతాయి. ఈ వాగ్దానం ప్రవచనాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేయాలని ప్రభు పేరిట మనం చేస్తున్నాను. దేవుని బిడ్డలారా, ఈరోజు మీరు పరిశుద్ధంగా ఉండాలని దేవుడు ఎంతగానో కోరుకుంటున్నాడు. ఎందుకంటే యేసుక్రీస్తు రక్తం కార్చడానికి ప్రధానమైన కారణం ఏంటంటే మనలను పరిశుద్ధపరచడానికి కోసమే. దేవునామానికి స్తోత్రం. ఎబ్రీ పత్రికలో ఒక చక్కటి మాట రాయబడి ఉంది. గవని వెలుపట యేసు ప్రభువారు శిలువ మరణం పొందాడంట. గవని వెలుపట శిలువ మరణం పొందడం అనేది అంత ఈజీ అయిన కార్యం కాదు. అది చాలా పెద్ద శిక్ష. ఎబ్రీ పత్రిక 13:11 రాయబడి ఉంది. చూడండి, దేవుని బిడ్డలారా, ఊరు వెలుపుల ఎవరిని సిలువ వేసి కొట్టి చంపుతారంటే, ఎవరైతే దేశద్రోహిగా పేరు పొందాడో, ఏ నరుడు చేయకూడని నేరాన్ని ఎవరైతే చేస్తారో వారినే ఊరు వెలుపులకు తీసుకువెళ్ళి సిలువ మరణం వేసి కొట్టి చంపేవారంట. యేసుక్రీస్తు అంత ఘోరాది ఘోరమైన సిలువ మరణాన్ని అనుభవించడానికి గల కారణం ఏంటంటే, మన ఆత్మ ప్రాణం మాత్రం కాదు, ఈ శరీరం కూడా, ఈ బాహ్య దేహం కూడా శుద్ధి చేయబడాలని ఆలోచనతో, అంత ఉన్నతమైన ఉద్దేశంతో గవని వెలుపట సిలువ మరణం పొందడానికి యేసు ప్రభువారు అంగీకరించాడు. గవని వెలుపట, ఊరు వెలుపట అంటే మన దేహాన్ని చూపిస్తుంది, బాహ్య దేహాన్ని చూపిస్తుంది. దేవుని బిడ్డలారా, ఈరోజు నీ ప్రాణ ఆత్మ శరీరము నిందారహితముగా ఉండాలని ప్రభువారు ఎంతగానో కోరుకుంటున్నాడు. ఎంతమంది మీలో పరిశుద్ధంగా ఉన్నారో ఒకసారి మీరు ఆలోచన చేసి చూడాలి. ఒకవేళ మీరు అడగవచ్చు, పాస్టర్ గారు ఎందుకు మనం పరిశుద్ధంగా ఉండాలి అంటే, ఎలా పరిశుద్ధంగా ఉండాలి? నీ హృదయం పరిశుద్ధంగా ఉంటే అన్నీ పరిశుద్ధంగా ఉన్నట్టే. మార్కు సువార్త 7వ అధ్యాయం 23-24 ఏమంటున్నాడంటే, ఒక మనిషిని అపవిత్రపరిచేది బయట నుండి వచ్చింది కాదు, హృదయ లోపల నుండి వచ్చింది ఒక మనిషిని అపవిత్రపరుస్తని రాయబడి ఉంది. ఒక మనిషి మరి తను తాను అపవిత్రపరుచున్నాడంటే మొదటిగా ఆయన హృదయపు ఆలోచన, ఆయన హృదయం నుండి వచ్చే కోరికలు, చెడు కోరికలు, ఇవే ఒక మనిషిని అపవిత్రపరుస్తున్నాయి. కనుక దేవుని బిడ్డలారా, మనము యేసుక్రీస్తు రక్తం చేత ఎప్పటికప్పుడు శుద్ధీకరించబడి పరిశుద్ధంగా ఉండాలి. అదే దేవుడు కోరుకుంటున్నాడు. దానికి ప్రధానమైన మొదటి కారణం ఏంటంటే, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం, మన దేవుడు పరిశుద్ధుడు కనుక మీరు పరిశుద్ధంగా ఉండాలి. రెండవది కారణం ఏంటంటే, మత్తయి సువార్త 5:8 రాయబడి ఉంది, హృదయ శుద్ధి గల వాళ్ళు ధన్యులు, వారు దేవుని దర్శిస్తారు. మనము దేవుని దర్శించేవారు కాబట్టి మన హృదయం పవిత్రంగా ఉండాలి. మూడవది కారణం ఏంటంటే, దేవుని బిడ్డలారా, యెహోషువ 3:5 రాయబడి ఉంది, ఈ రోజు జనులు పరిశుద్ధపరచు, నేను రేపు అద్భుతం చేస్తానంటున్నాడు ప్రభు.
నీ జీవితంలో అనుదినం అద్భుతాలు పొందుకోవాలంటే హృదయ శుద్ధి ఎంతో అవసరంగా ఉంది. 4వ కారణం ఏంటంటే మనము పరిశుద్ధంగా ఉండటానికి మాత్రమే పిలువబడి ఉన్నాం. 1 తెస్సలోనికీ పత్రిక 4:7లో పరిశుద్ధంగా ఉండటానికి పిలువబడ్డాం అని రాయబడింది. 5వ కారణం ఏంటంటే పరిశుద్ధంగా ఉండటయే దేవుని చిత్తమని 1 తెస్సలోనికీ పత్రిక 4వ అధ్యాయం 3వ వచనంలో రాయబడింది. ఈ 5 కారణాలను బట్టి మనం పరిశుద్ధంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈ మాటలు దేవుడు దీవించను గాక. ఒక చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, మమ్మల్ని పరిశుద్ధపరిచి శుద్ధీకరించమని అడుగుతున్నాను. ప్రాణాత్మ శరీరంలో ఉన్న ప్రతి పాపాన్ని కడగండి ప్రభా. ఇప్పుడే శుద్ధీకరించండి ప్రభా. ఈ నామాన్ని స్మరించేవారుగా, స్తుతించేవారుగా, పరిశుద్ధ పరిచయబడిన వారుగా ముందుకు సాగలాన సాయం చేయమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. అపోస్తలుల కార్యం 1వ అధ్యాయం 8వ వచనం ఈరోజు మీ వాగ్దానం. గాడ్ బ్లెస్ యు.